ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోక రక్షకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మునిభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః. మనం ఈరోజు 17వ అధ్యాయం 17వ కథ. ఈ 17వ కథ ద్వితీయ స్కందంలో ఉన్నది. అయితే స్వామి యొక్క అవతారాలు, ఆయన యొక్క స్వరూపాలన్నీ మనకి చూపిస్తూ వచ్చారు. ఎందు గురించి అంటే, స్వామి ఒక్కొక్క అవతారం ఎత్తి ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేయడం ఆయన ధర్మం. ఎందు గురించి యావత్ సృష్టిని కూడా మరి ఆయన భుజస్కంధాలను పెట్టి రక్షిస్తూ ఉన్నారు. ఈ సృష్టిని సృష్టించేది ఆయన. మొత్తం ఎన్ని లోకాలు కూడా ఆయన లోపలే ఉన్నాయి, ఆయన శరీరంలోనే ఉన్నాయి కదా. అటువంటి స్వామి ఆయన ఎటువంటి వాడయ్యా అంటే, ప్రళయకాల జలంతో మునిగిపోతూ ఉన్నదట భూమండలం. ఈ భూమండలం ఎక్కడికి వెళ్ళిపోతుంది? కిందకి వెళ్ళిపోతుంది. ఆ భూమండలాన్ని రక్షించడానికి ఆయన వరాహ శరీరాన్ని ఎత్తాడు. అంటే ఆ భూమిని కాపాడాలి. ఆ వరాహుడు రూపం ఎత్తి అక్కడెవరున్నారు? హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉన్నాడు, అదితిపుత్రుడు. ఆయన అడ్డుకుంటున్నాడు. మరి ఆ జలాల్లోనే ఆయన తన వీర విహారం చేస్తూ ఉంటే, స్వామి కూడా అక్కడికి వెళ్ళి వరాహ రూపాన్ని దాల్చి ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూమిని ఉద్ధరించి పైకి తీసుకొచ్చాడు ఆయన. మరి ఆ భూమి లేకపోతే ఎలా చెప్పండి? అంటే వరాహ రూపాన్ని ఆయన దాల్చి అక్కడికి వెళ్ళాడు. ఇది ఒక ఆయన లీలా విశేషం అన్నమాట. ఇటువంటి లీలలు ఎన్నో. రుచి అనే ప్రజాపతి, ఆయన భార్య పేరు ఆకూతి. ఆ పుణ్య దంపతులకు సుయజ్ఞుడు అనే పేరు కలిగిన వానిగా స్వామి అవతరించాట. స్వామి యొక్క పేరు సుయజ్ఞుడు. ఆ సుయజ్ఞుడు దక్షిణ అనే ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఆ సుయజ్ఞుడు దక్షిణ అనే ఆమెకు సుయములు అనే దేవతలు ఉద్భవించారు. అంటే రుచి అనే అతను ప్రజాపతి, అతని భార్య పేరు ఆకూతి. ఆ ఇద్దరు దంపతులకి సుయజ్ఞుడు భార్య పేరు దక్షిణ. ఆ ఇద్దరు దంపతులకి సుయములు అనేటువంటి దేవతలు ఉద్భవించి వీరేం చేశారు అంటే, ముల్లోకాల్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగించేట. ఆ కారణం చేత స్వయంభవ మనువు ఆ స్వామికి ఏమని పేరు పెట్టాడు? ఆ సుయజ్ఞుడికి హరి అనే పేరు పెట్టాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తికి హరి అనే పేరుతో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. అంటే ముల్లోకాల్లో పడేటువంటి ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో రాక్షసులను సంహరించడం, వాళ్ళని రక్షించడం, ఇలా ఆ సుయజ్ఞ దక్షిణ దంపతుల యొక్క సుయములు అనే దేవతలు వీళ్ళు ఈ విధంగా ముల్లోకాలని రక్షించేట. ఈ విధంగా ఇంకా ఇటువంటి చాలా చాలా విశేషాలు ఉంటాయన్నమాట అండి. ప్రజాపతుల్లో కర్దముడు అని ఒకడున్నాడు. ఆయన భార్య పేరు దేవహూతి. ఆ దంపతులకి 9 మంది అమ్మాయిలు పుట్టారు. కర్దముడు, అతని భార్య దేవహూతికి 9 మంది అమ్మాయిలు పుట్టారు. ప్రజాపతి అని మాట అండి ఆయన. ఆ తర్వాత భగవంతుడు వాళ్ళు కోరారు, పాపం కోరితే కపిలుడు అనే పేరుతో అతనికి పుత్రుడిగా పుట్టాడు. కపిల అవతారం అన్నమాట అండి ఇది. మరి కపిలుడు పుట్టి మరి ఏం చేశాడు? ఆయన పని ఏమిటి అంటే, తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
అంతే అనుకున్నారా? ఆత్మజ్ఞానం బోధించడంతో పాటు ఆమెలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించి ఆ జన్మలోనే ఆమెకి పరంధామ స్థానాన్ని వెళ్ళేటట్లుగా కారకుడయ్యాడు. మరి ఆమె యొక్క గర్భంలోంచి పుట్టాడు కదండి ఈయన. ఆమె వల్ల మరి ఆమెకు ఆత్మజ్ఞానం వస్తే ఏమైంది అంటే, మరి ఆమె వలన అందరికీ లోకల్లో ఆత్మజ్ఞానం మోక్షప్రాప్తికి ఒక సాధన దొరికింది. ఆయన ఏం చేశాడు మరి? ఆత్మజ్ఞానాన్ని ఆమె కోరుకున్నది. అయితే ఆత్మజ్ఞానం మోక్షం అనేవి ఆ కపిల మహర్షి ద్వారా మనకి లభించాయి. ఎవరికి ఇచ్చాడు మొట్టమొదటి ఆయన ఆత్మజ్ఞానాన్ని? తల్లికి. అమ్మా, ఇదంతా జగత్తు మిథ్య, ఏమీ రాదు, దీనికి అతీతమైనటువంటిది ఇంకొకటి ఉంది, ఆత్మ పరమాత్మ స్వరూపాలు ఉన్నాయి, మనం ఎప్పుడు కూడా దాన్ని కోరుకోవాలి అని ఆత్మజ్ఞానము, వేరే జ్ఞానము, ఇవన్నీ కూడా లౌకికమైన విషయవాంఛల మీద ఆమెను విరక్తురాలుగా చేశాడు. ఈ లౌకిక విషయముల మీద వాంఛలు విరక్తి ఎవరికైతే పొందుతారో వారు ఈ సమస్తమైనటువంటి జగత్తు మిథ్య అనే భ్రాంతి పొందుతూ ఉంటారు. ఈ భాగవతం అంతా కూడా ఇంచుమించు ఇదే విధమైనటువంటి కథలు ఉంటూ ఉంటాయి. అంటే పరమాత్మ వేరు, లౌకిక వాంఛలు వేరు అనే విషయాన్ని కృష్ణ భగవానుడు మనకి బోధిస్తూ ఉంటాడు. అంచేతనే అత్రి మహర్షి ఒక ఆయన ఉన్నారు. అత్రి మహర్షి తన పుత్రుడిగా జన్మించాలనే కోరిక ఆయనకి కలిగింది. అనసూయ ఆ దంపతులు అడిగారు స్వామిని, మీరు మా పుత్రుడిగా పుట్టాలి అని. సరే, ఆ పరమాత్మ ఏమన్నాడు? మయా అహం దత్త అన్నాడు. నన్ను నేను సమర్పించుకున్నాను అన్నాడు. అంచేతనే ఆయన దత్తుడు అని పేరు వచ్చింది. ఆ స్వామి యొక్క స్పర్శ చేత మరి ఏమిటంటే, మరి ఆ పుత్రుడు పుట్టితే ఏమైందంటే, సాక్షాత్తు పరమాత్మ ఆయన ఎవరైతే స్పర్శిస్తాడో వాళ్ళకి అందరికీ కూడా మంచి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆ స్వామి యొక్క స్పర్శ చేత యదు మహారాజు గారు, కార్తవీర్యార్జునుడు మొదలైనటువంటి వారందరూ కూడా యోగము ద్వారా భోగము మోక్షాన్ని కూడా పొందారట. ఆ స్వామి కనికరిస్తే ఏమవుతుంది అంటే, చిన్న ఉదాహరణ చెప్తా. మనకి యశోదాదేవి చాలా ఈ బాలుడి ఉంది అలా ఇలా అనేక రకాలుగా ఉండేది. ఆమెకి భావం ఏదో చిన్నపిల్లాడు అన్నట్టు ఉండేది. ఎప్పుడైతే మన్ను తిన్నాడు అని చెప్పి తెలిసి నోరు తెరు అని చెప్పి ఏదో వంకతో ఆ స్వామి నోరు తెరిపించి సనలో ఉన్నటువంటి సమస్తమైన లోకాలని ఒక్కసారి ఆమెకు చూపించాడు. ఆమెకు ఆత్మజ్ఞానం కలిగింది. అయ్య బాబోయ్, ఈతను మామూలు బాలుడు కాదు సుమా, నా కృష్ణుడు అంటే చాలా గొప్పవాడు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అనే భావం ఆమెకి కలిగింది. కలిగి మరి అది పోతుంది. మరి అదే ఉంటే ఇంక మరి ఏమవుతుంది? అస్తమానం ఇంకా నమస్కారం పెడుతూ ఉంటుంది, చేయడం మానేసి కదండి. అంచేత ఆ మోహం అనేది ఒక్కసారి చూపిస్తారు స్వామి. ఆ రుచి చూపించిన తర్వాత మళ్ళా ఆ కళ్ళ అలా మనకి చెదిరిపోతుంది. లేకపోతే విషయవాంఛలు లేవు అంటే ఒక నిమిషం లేకపోవచ్చు, తర్వాత ఏమవుతుంది? మళ్ళా వ్యామోహం కలుగుతూ ఉంటుంది. మాయ, ఇదంతా కూడా మాయలో మనం మునిగిపోతూ ఉంటాం. అదేవిధంగా అత్రి మహర్షి అనసూయలకు ఆయన జన్మనిచ్చి వారి పుత్రుడిగా పుట్టి దత్తుడనే నామధేయంతో యోగ సాధన మోక్షాన్ని ప్రజలందరినీ కూడా తన గురువుగా చేసుకుని అనేకమైనటువంటి ధార్మికంగా వారిని మోక్ష సాధనా మార్గంలో నడిపించిన మహానుభావుడు దత్తాత్రేయుడు. బ్రహ్మగారు అంటున్నారు, సృష్టి ప్రారంభ సమయంలో అనేకమైన లోకాలు బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నేను స్వామి గురించి తపస్సు చేస్తే ఆయన సనక సనందన సనాతన సనత్కుమార అనే నలుగురిని బ్రహ్మచారులను ఆయన సృష్టించారు. సనందన సనాతన సనత్కుమార అనే నలుగురు సృష్టించారంటే ఆయనే అవతారంలో వచ్చి ఆయన మరి వీళ్ళ వల్ల ఏమిటయ్యా అంటే ఒక కల్పం అయిపోతుందండి. నిన్న అయిపోయిన పాట మళ్ళీ పునశ్చరణ చెప్పేవాడు ఉండాలిగా. మళ్ళీ మేస్టారే చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. పూర్వకల్పంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ ఆత్మజ్ఞానానికి మళ్ళీ వీళ్ళు ఋషులు ఉపదేశిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ ఋషులు శిష్యులకి, ఆ శిష్యులకి మంది అనుసృతంగా వచ్చేటువంటిది అన్నమాట.
మన ఏదో బట్టి పుస్తకాల్లో రాసేటువంటివి కాదు. వేదాలు, వేదాంతాలు, వేదశాస్త్రాలు ఇవన్నీ కూడా గురు పరంపర ద్వారా వచ్చేది. అందుగురించనే ఎంత కాలమైనప్పటికీ ఇవి నశించవు. ఇంచేత గురు పరంపర, ఒకరి ముఖం ద్వారా మరి ఒకరు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి భాగవతం చెప్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అప్పుడు తాటి గ్రంథాల మీద వచ్చి పుస్తకాల మీద ఉన్నాయి. ఇప్పుడు పుస్తకాలు కూడా దాటిపోయి కదండి. ఇప్పుడంతా కూడా సెల్లోనూ టీవీలోనూ చూస్తున్నారు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, కానీ విషయం మాత్రం పోదు. భాగవతం ఎప్పుడూ ఉంటుంది, భారతం ఎప్పుడూ ఉంటుంది, రామాయణం ఉంటుంది, అష్టాదశ పురాణాలు ఉంటాయి. ఇంకా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనేక రకములుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ యొక్క సృష్టి ప్రారంభంలో ఈ నలుగురు బ్రహ్మచారుల్ని సృష్టిస్తే వారు అంటే ఆత్మజ్ఞానానికి ఋషులకి పూర్వకల్పంలో ఉన్నటువంటి, కల్పం అంటే పూర్వం, అంటే ప్రళయం రావడం, మళ్ళా పోతూ ఉండడం, మళ్ళీ అవన్నీ వారు సృష్టించి వారు ఏం చేస్తారు, ఆ నలుగురు మరి స్వామి మొత్తం అంతా కూడా ఋషులకి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక వేణుడు అనేవాడు ఉన్నాడు. ఐశ్వర్య మదం, ఓళ్ళంత డబ్బు. ఆయన చెడ్డదారి పట్టేశాడు. ఆయన బ్రాహ్మణులు అవైదిక మార్గంలో చెలరేగి ఆ వేణుడిని తన వజ్రం లాంటి మాటలతో అతన్ని భస్మం చేశారు. ఎవరిని? ఆ వేణుడు అనేవాడిని. అతడు అనేకమైనటువంటి అక్రమ మార్గాల్లో ఉండేవాడు. భస్మం చేసేటప్పటికీ మొత్తం మీద అతని ఋషులు ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఆ భస్మం నుండి, అంటే మన విష్ణుమూర్తి ఆ భస్మం నుండి పృథ్వీ చక్రవర్తిగా ఉద్భవించి, మళ్ళీ ఈ పృథ్వీ చక్రవర్తి యొక్క వృత్తాంతం మనకు సవిస్తారంగా ఉంటుందండి, ఊరికే సామాన్యంగా తెలుసుకున్నాం. ఆ పృథ్వీ చక్రవర్తి ఉద్భవించి భూమిని ఆవుగా చేసుకుని పాలు పితికి ఓషధుల్ని పితికాడు ఆయన. ఆ ఓషధుల ద్వారా ప్రజలకి ఎంతో, మరి ఓషధులు ఉంటే కదండి మరి వీరికి ఇబ్బందులు తొలగడం, అనారోగ్యాలు తొలగాలంటే ఓషధులు కావాలి కదా. ఆ ఆయుర్వేదాన్ని, ఓషధుల్ని ఇవన్నీ కూడా స్వామి మనకి సమర్పించారు అని చెప్తూ ఉంటారు. ఇంకా నాభి అనే రాజు ఉన్నాడండి. ఆయన భార్య పేరు సుదేవి. ఆమె గర్భమునందు భగవంతుడు వృషభదేవుడు అనే పేరుతో జన్మించాడు. అవతారంలో స్వామి ఆసక్తి రహితమైనటువంటి మనస్సు, ఇంద్రియాలు ఆయన జయించారు. మనస్సును జయించడం, ఇంద్రియాలు జయించడం ఆ స్వామి చేశారు అవతారంలో. అయితే ఆ వృషభదేవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే జడ పదార్థం వలె ఉన్నాడు. యోగ సాధన అనే దాన్ని చేసి అతన్ని పరమహంస, అవధూత అనే పేరుతో కూడా పిలిచేవారు. అంటే సమస్తమైనటువంటి పదార్థములు, బాహ్యమైనటువంటి లౌకిక వాంఛలను వదిలిపెట్టి యోగి అయి జడుడై ఆయన అవధూత, పరమహంసగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒక విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. అయితే బ్రహ్మగారు చేశారు ఒక యజ్ఞం అండి. ఆ యజ్ఞంలోంచి సువర్ణ కాంతితో హయగ్రీవ రూపంలో మన స్వామి అవతరించారు. గుర్రవ యొక్క ముఖం, కింద శరీరం, అదంతా విశేషం. మళ్ళీ అవతారం గురించి ఉంటుంది. ఆయన వల్ల మనకేం వచ్చింది అంటే ఆయన వేదములు, అది ఆయన శ్వాస నుండి వేదాలు మనకి ఉద్భవించాయన్నారు. అంచేతనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం, ఆయన జ్ఞానం, ఆయన అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. వేద విజ్ఞానం అన్నమాట. అటువంటి వేద విజ్ఞానాన్ని మనకు అవతరించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే హయగ్రీవుడు అన్నారు. ఆయన గురించి మరి స్వామి ఏం చెప్పారు అంటే సత్రే మమాసా భగవాన్ హయశ్రీషాథో సాక్షాత్ సయజ్ఞ పురుషస్తపనీయ వర్ణ చందోమయో మఖమయో ఖిల దేవతాత్మ వాచో బభూవూరుసతి స్వసతోస్య నస్త అని. మరి హయగ్రీవుడు అంటే మరి మీకు తెలియదేముంది? హయగ్రీవం, హయం అంటే గుర్రం, గ్రీవం అంటే కంఠంగా కలవాడు. కింద మనిషే, పైన ఆయన హయగ్రీవ స్వరూపంగా ఆయన అవతరించి మనకి ఏం చెప్పారే అంటే
వేదములు ఆయన శ్వాస నుండి వేద విజ్ఞానం అంతా కూడా మనకి అందించారు సాక్షాత్తు స్వామి హయగ్రీవావతారంలో. ఇంకా చాక్షుష మన్వంతరంలో ఆ మన్వంతరం యొక్క చివరి దశ యందు భవిష్యత్తు మను ఉన్నాడు. తర్వాత మనం ఎవడో సత్యవతుడు. ఆ భగవంతుడు మత్స్య రూపాన్ని అప్పుడు మత్స్యావతారాన్ని ఎత్తాడు. ఆయన ఎత్తి ఆ సమయంలో ఆ ఆ యొక్క ఆ నౌకని, అంటే భూమి నౌక అనే దాన్ని ఉంటే ఆ నౌక కింద ఈయన మత్స్య రూపంలో ఉండి సమస్తమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆ మనువుడు మొదలుగా కలిగిన వారిని అందరినీ కూడా రక్షించాడు. అంతే కదండి. మరి ఆ సమయంలో ప్రళయకాలం ఆ బ్రహ్మగారి నోటి నుండి ఆ వేదాలన్నీ కూడా కింద పడిపోతే ఆ మత్స్యావతారంలో స్వామి ఆ వేదాలన్నింటినీ కూడా రక్షించేయడని ఆయన అవతార విశేషం గురించి చాలా చాలా విశేషంగా మనం తెలుసుకుందాం. అయితే మరి దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికేటప్పుడు మరి స్వామి ఇటువంటి రూపాన్ని ఆ యొక్క మందర పర్వతాన్ని ఆదిశేషుడు తాడుగా చేసుకుని దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు పాల సముద్రాన్ని మదించారు. ఆ మహావిష్ణువు 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి కూర్మ రూపాన్ని ధరించాడు. తాబేలు రూపం. అదేమిటో చిన్న తాబేలు అనుకోకుండా పెద్ద ఆదిశేషువు ఆయన తాడు మందర పర్వతం. మరి ఆ మందర పర్వతాన్ని ఆపే శక్తి అంటే చిన్న తాబేలు ఏముండదు కదా. 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి తాబేలు రూపంలో ఆయన ఆ శరీరాన్ని పెంచి అమృతాన్ని సాధించారు. తర్వాత మోహిని అవతారంగా కూడా ఆయన ఉద్భవించారు. ఈ విధంగా ఉండగా హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. వాడు తపోశక్తితో, అంటే వాడు అనేకమైన వరాలు పొందాడు. ముల్లోకాలని తన అధీనంలో పెట్టుకున్నాడు. ఎవరైనా కూడా తానే దేవుడని చెబుతూ ధర్మ మార్గాన్ని అంతా కూడా విడిచిపెట్టి వేదములు శాస్త్రములు ఇవన్నీ కూడా లేకుండా తానే సమస్తమైన జగత్తుగా భావించి తాను చెప్పిందే గొప్ప, తాను చెప్పిందే పాటించాలని అనేప్పటికీ అతడి యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చాలా విష్ణు భక్తుడు. అతడు విష్ణువు యొక్క ఆరాధన ద్వారా విష్ణు ప్రసన్నుడై ఆ హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడిని నృసింహావతారం ఎత్తి ఆయన సంహరించడం జరుగుతుంది. అంటే వాడికి వరాలు ఏవైతే కోడాడో ఆ వరాలు తగ్గట్లుగా ఆయన అవతారం మళ్ళా నృసింహావతారం. సింహం యొక్క ముఖం, మనిషి యొక్క రూపము, గోళ్లతో పగలు కాక రాత్రి కాక సంధ్యా సమయంలో గడప మీద కూర్చుని స్వామి మనకి ఏదో చూసారో తేగ బద్ది ఇలా ఒలిచినట్లుగా చెప్తారనమాట. ఇలా బద్ది ఇలా ఒలిచినట్లుగా స్వామి వాడిని ఒలిచేసారు అని చెప్తారు. ఈ విధంగా అటువంటి హిరణ్యకశిపుడిని సంహరించి లోకాన్ని రక్షించారు. ఎప్పుడు స్వామి ఎవడైతే బాగా బలమైపోయి వాడు ప్రజల్ని పీడిస్తూ ఉంటాడో అప్పుడు ఆయన అవతారం తప్పనిసరిగా వస్తుంది. అంచేతనే ఆయన కోరుకుంటూ ఉంటారన్నమాట. ఈ విధంగా మరి ఆయనకి చాలా ఇంపార్టెంట్ విషయం, ఒకసారి సరోవర జలాలు అవతారాలు ఎత్తేయడని అనుకోకండి. అవతారాలే కాదు, స్వామి రక్షించేవి కూడా చాలా ఉంటాయి. సరోవర జలాల్లో ఆ ఏనుగులన్నీ కూడా విహరిస్తూ ఆ గజేంద్రుడు ఆ సరోవరంలో తిరిగాడు. అవి ఎలా ఉన్నాయంటే సరోవర జలాలు చాలా ప్రకృతి అందమైనటువంటి జలాలు, పరిమళమైనటువంటి జలాలు. అటువంటి సుగంధ పరిమళమైన జలాలను విరజిమ్మడం కోసం ఆ గజేంద్రుడు సరస్సులో దిగాడు. దిగేప్పుడు ఒక బలిష్టమైన మొసలి ఆయన పాదం పట్టుకుంది. ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ముందర దేవుడిని తలుచుకో, మనం వెంటనే అప్పుడు ఫైటింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం, యుద్ధం చేస్తాం, అన్నీ చేస్తాం. ఇంకా మన వల్ల అవ్వదు. ఇంక ఏ దేవుడు మనల్ని రక్షించలేడు. ఎవడైతే నన్ను సృష్టించాడో వాడు రక్షించరా బాబు అని చెప్పి అనుకోవడం. అంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అంచెల్లో కానీ తెలియదు మనకు కూడా. అప్పటి వరకు ఏమంటాడు మానవుడు, నాదే, నేను గజరాజుని, నాకు చాలా బలం ఉంది, నాకు కూడా చాలా ఏనుగులు ఉన్నాయి, నన్ను రక్షించేవాళ్ళు బోలెడు మంది ఉంటారనుకుంటాడు. ఎవడు రక్షించడు. నాకంటే మొసలి బలమైంది, దాన్ని జయించలేకపోతాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసిపోతారు, అంతే తప్ప ఎవ్వరూ రక్షించరు. మనకు ఆపదలో ఉంటే రక్షించే వాళ్ళు ఎవరుంటారండి? ఎవ్వరూ రక్షించడు. స్వామి రక్షించాలి. అప్పుడు ఆ స్వామిని ప్రార్థిస్తే ఆయన గబగబా
ఆయన ఒక్కటి విషయం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు ఎవ్వరు లేరు స్వామి, నువ్వే రక్షించాలి అన్నాడు. అంటే ఎందుకు రక్షించాలి స్వామి? మీ భక్తి. ఈ యొక్క ఏనుగు తొండంతో ఒక పద్మాన్ని పట్టుకుని అలా ఉన్నదటండి. ఎందుకండి సంవత్సరాల నుంచి పద్మాన్ని పట్టుకుని ఉన్నది అంటే స్వామి యొక్క పాదచరణాల మీద వెయ్యాలని. ఆ గజేంద్రుడు కూడా పూర్వజన్మ కథ ఉన్నది, అయితే తర్వాత చెప్పుకుందాం. అయితే ఆ ఏనుగు ఎప్పుడైతే ఇలాగా ఆ కమలాన్ని పట్టుకుని స్వామి వస్తాడు, స్వామి యొక్క పాదాల మీద ఉంచాలని అనన్యమైన భక్తితో స్వామిని కొలిచిందో, ఆయన ఆ దాని యొక్క బాధను అర్థం చేసుకుని గబగబా బయలుదేరి వైకుంఠం నుంచి ఆ ఏనుగుని రక్షించడానికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ సుదర్శన చక్రంతో మొసలను సంహరించడం అన్నీ అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళిపోలేదు, ఆ తొండాన్ని స్పృశించారు. ఎందు గురించని, ఇది ఆ తొండం పుచ్చుకుని అలా కలుపు అలా పట్టుకుని రెడీగా ఉంది. స్వామి ఎప్పుడు వస్తే ఆయన పాదాల మీద పెట్టాలని స్వామి ఆ తొండాన్ని ఇలా స్పృశించి దానికి మోక్షాన్ని ఇచ్చారట. ఒక ఏనుగు కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి స్వామి. అంచేత మానవులే అనుకోకండి, ఏ జంతువులు అవనవ్వండి, ఎవరవనవ్వండి, అందరినీ కూడా ఆర్తుల్ని రక్షించేవారు స్వామి. మరి ఇలా ఉండగా వామనావతారం ఉంది. ఆ వామనావతారంలో బలిచక్రవర్తి యొక్క అవతారం. ఈ బలిచక్రవర్తి యొక్క అవతారం చాలా గొప్పది, మనం అనుకుంటూ ఉంటాం. మరికొన్ని అవతారాలతో రేపు మళ్ళా మనం కలుసుకుందాం.